దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం. నేటి వాగ్దానము యోహాను సువార్త 14:18. మిమ్మును అనాథులుగాను విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూను చూడదు. క్రీస్తును నమ్ముకున్న వారు అనాథలు కాదట. యేసు ప్రభువు తన ప్రజలతో, తన శిష్యులతో చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. I'll not leave you as orphans. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. I will come back to you. నేను మీ వద్దకు తిరిగి వచ్చేదను. I will send the comforter. నేను ఆదరణకర్తను మీ కొరకు And పంపుతాను. he will lead you. ఆయన మిమ్మల్ని నడిపించును. He will strengthen you. ఆయన మిమ్మల్ని బలపరచును. I'm going to give you a person who is going to help you. మీకు సహాయం చేయడానికి మీ ఒక వ్యక్తిని నేను ఇస్తాను. That's a great opportunity. అది చాలా గొప్ప భాగ్యము. How many of you want a helper? మీలో ఎంతమందికి సహాయకుడు కావాలి? మనిషి అనే ప్రతి ఒక్కడికి ఏం కావాలి? సహాయం కావాలి. అలాంటిది సహాయకుడుగా ఒకరు మన ఎద్దుకు వస్తున్నారట. చూడండి, పిల్లవాడికి ట్యూషన్ చెప్పే సహాయకుడు ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఈ గేమ్లు ఆడుతుంటారు కదా, ఒలింపిక్స్కి వెళ్ళడానికో అథ్లెటిక్స్గా, మరి వాళ్ళకి క్రీడాకారులకి కోచ్ అనే వ్యక్తి ఉంటే, బాగా నేర్పించే వ్యక్తి ఉంటే మేలా కీడా మేలే కదా, బాగా నేర్చుకుంటారు. ఒక వాయిద్యాలు వాయించే వ్యక్తికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే అతనికి టీచ్ చేసే టీచర్ ఉండడం, హెల్ప్ చేయడం, ఆ హెల్పర్ ఉండడం వల్ల బాగా నేర్చుకోగలుగుతాడు. ఏదైనా సరే, ఇంట్లో వంట మొదలుకొని జీవితంలో ప్రతి విషయానికి సహాయకులు ఉండడం చాలా అవసరం. అయితే మనుషుల సహాయం కన్నా దేవుని సహాయం చాలా గొప్పదని వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిపోవడం వల్ల ఆయన్ని మీ యొద్దకు పంపిస్తాను. లోకము ఆయనను చూడలేదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన చూడలేరు, కానీ మీరు చూడగలుగుతారు. మీరు ఆయన్ని కలిగి ఉంటారు, ఆయన అనుభవిస్తారు, ఆయన సహాయం మీకు అందుతూ ఉంటుంది. కానీ లోకస్తులకు తెలియదు, లోకంలో ఉన్నోడికి అర్థం కాదు. కానీ మీకు మాత్రం సీక్రెట్ హెల్పర్ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆయనకి కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి. ఆయన ఎవరో కాదు పిల్లరా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు యేసు ప్రభుని మాకు చూపించండి అన్నారనుకోండి, కనబడ్డా ఆయన వచ్చాడు, ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభుని గ్రహించేలాగా, నమ్మేలాగా మనలో ఉండి సహాయపడేవారు, మనతో ఉండే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అనండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు నా ప్రక్కన, మీ ప్రక్కన, అందరి ప్రక్కన ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయనతో బాగా ఫెలోషిప్ చేస్తారో ఆయన ఆలోచనలు మనలోకి పంపిస్తాడు, ఆయన తలంపులు మనలోకి పంపిస్తాడు. ఆయన ఆలోచనలే కాకుండా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన తప్పిదాలు మనకు చూపిస్తాడు, మనం చేయాల్సిన మంచి పనులు మనకు నేర్పిస్తాడు. ఏ విధంగా వెళ్తే బ్రతుకు బాగుంటుందో, నువ్వు ఏ విధంగా బయటికి రాగలవో, సమస్యల్లో నుండి ఎలా బయటపడాలి, శ్రమల్లో నుండి ఎలా బయటపడాలి, శోధనలు ఎలా జయించాలి, ఇక్కట్లు ఇబ్బందుల్లో నుండి ఎలా బయటికి రావాలి, నీవే కాదు నీ ఇంటి వారిని ఎలా బయటికి తీసుకుని రాగాలి, ఇలా నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు, మీ అందరికీ నాకు కూడా రాని ప్రార్థన ఎవరికి వచ్చు? పరిశుద్ధాత్ముడు. రోమాపత్రిక 8:26 అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు, అంటే అపోస్తలుడు పౌలు కూడా తన్ను కూడా కలుపుకున్నాడు. మనకు అంటే అపోస్తలులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, దైవసేవకులకు, సంఘ పెద్దలకు కూడా తెలియదట. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన చేస్తాం, తెలుగులో ప్రార్థన, ఇంగ్లీష్లో ప్రార్థన, అన్ని భాషల్లో ప్రార్థన. కానీ ఇక్కడ యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆయన తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మీ తెలుగు బైబిల్లో పూర్తిగా ఉంటుంది. ఈ పరిశుద్ధాత్ముడు ఏమేం చేస్తాడు? ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ప్రార్థన నేర్పుతాడు, మరి ఏ సమయంలో ఎలా ఉండాలో మనకు బుద్ధి నేర్పుతాడు, పాపములు ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి, అంటే పరిశుద్ధ గ్రంథం అంతటిని దేవుని వాక్యమని, ఇది సత్యవాక్యమని ఒప్పింప చేయడమే కాకుండా తీర్పు రాబోతుందని లోకాన్ని కూడా ఒప్పింపజేస్తాడు. నువ్వు ఏది చెప్పినా ఎవరికి తెలియకుండా నీ గుండెల్లో బరువంతా తీసేసి నీ సమస్యల నుండి ఎలా బయటపడాలో నీకు జ్ఞానం నేర్పే ఒక అద్భుతమైన హెల్పర్ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నీకు దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ఆయనతో మీరు మాట్లాడడం నేర్చుకుంటే మీ జీవితం ధన్యమైపోద్ది. ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా,
పెళ్ళైనా పెళ్లి కాకపోయినా, కష్టాల్లో ఉన్నా, అన్నీ ఉన్నా, ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా భలే ఉంటుంది ఆయనతో సహవాసం. ఆయన మీ పక్కన ఉంటాడు, మీతో మాట్లాడుతుంటాడు. ఆయన మీ అంతరాత్మలో మాట్లాడే విషయం మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ గ్రహింపు మీరు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ బాటిల్లో ఆఖరికి, బాటిల్ చివరికి నీళ్ళు ఉండడం వేరు, బాటిల్ నిండా నీళ్ళు ఉండడం వేరు. అవునా కదా? గట్టిగా చెప్పండి. బాటిల్కి విలువ ఎప్పుడు? వాటర్ ఉన్నప్పుడే. వాటర్ ఖాళీ అయితే ఏం చేస్తాం? బాటిల్ని ఇసిరేస్తాం. వాటర్ ఉన్నప్పుడు నా బాటిల్ అనండి, నా బాటిల్, నా బాటిల్ అంటాం. అలాగే దేవుని బిడ్డలు, వాటర్ బాటిల్కి వాటర్ ఉన్నప్పుడు విలువ, దేవుని బిడ్డలకు విలువ ఎప్పుడు? దైవాత్మ ఉన్నప్పుడు, దైవాత్మ నీలో ఉన్నప్పుడే విలువ. దేవుడు కూడా దైవాత్మతో నింపబడిన వాడిని విడిచిపెట్టడు. నా కుమారుడు, నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన వెంట పెట్టుకుని తిరుగుతాడు. ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డ, నా కుమారుడు, ఆయన మీలో ఉండి నడిపిస్తాడు. అంటే మన బండి డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్ లాగా, మన బ్రతుకు నావకు ఒక నావికుడిలాగా, మన బ్రతుకును నడిపించడానికి సజీవుడైన నాయకుడు, గైడ్ మనకు దొరికాడు. ఆయన బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో రమ్మని గట్టిగా పిలవండి. జస్ట్ క్షణాల్లో ఆయన మీతో, మీ చుట్టూ ఆయన ఆవరించున్నాడు. చేతులు ప్రభు పెట్టుకుందాం. గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి. ప్రభా మీ సన్నిధి నాతో రావాలి, పరిశుద్ధాత్మ మీరు నాతో రావాలి ప్రభా, నీ సన్నిధి కాంతి నా మీద రావాలి ప్రభా, నీ ఆత్మ నాలో ఉంచండి. నీ వెలుగుతో వారి కుటుంబాలను, వారి గృహాలను నింపి బలపరిచి దీవించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, వారిలో ఉన్న అశాంతిని తీసివేయండి, అసమాధానం తొలగించండి. మేము ఏం వినుచున్నామో, ఏం చూస్తున్నామో, ఏమి స్పర్శిస్తున్నామో అవి కాదు నాయన మమ్మల్ని కంట్రోల్ చేయాల్సింది. ఆత్మదేవుడా మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో తీసుకొని మీ కంట్రోల్లో మమ్మల్ని నిలబెట్టండి. మీ వాక్య ధ్యానాలు మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ శక్తి మా దేహంలో నివసించి మరి జయించే వారికి చేసి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. చేతులు ప్రభువై పెట్టి ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా. చేతులు వేసే పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. ఎక్కడికి వెళ్ళినా నిన్ను గూర్చి చాటెదా, ఎటువైపు వెళ్ళినా నిన్ను గూర్చి పాడెదా. యేసు నీవే నా దైవము, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. ఎక్కడికి వెళ్ళినా నిన్ను గూర్చి చాటెదా, ఎటువైపు వెళ్ళినా నిన్ను గూర్చి పాడెదా. యేసు నీవే నా దైవము, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. బర్త్డే జరుపుకునే వారికి గాడ్ బ్లెస్ యూ. We wish you all the best. మీకు దేవుని యొక్క God's promise today. Isaiah chapter 49 verse 16. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము, నా అరచేతులు అన్నాడు. అనగా దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు. అయితే మిమ్మల్ని ఎన్నడూ ఆయన మరువడు. See, I have engraved you
in the palm of my hands, and your walls are ever before me. So, Word of God very clearly says, He has engraved you, that means all of us, in His palm. ఆయన చేతుల్లో అరచేతుల్లో చెక్కున్నాడట. దేవుని కృపలో మీరు కాపాడబడుదురుగాక. దయాకిరీటం దేవుడు ధరింపచేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన. వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి కృపను మీకు దేవుడు దయచేయునుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించి ఏక మనస్సుతో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మీకు వాగ్దానం లూకా సువార్త 2:14 ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. పీస్ టు దోస్ ఆన్ హూమ్ హిస్ ఫేవర్ రెస్ట్. దేవుని ప్రేమ, దేవుని కృప మీ జీవితాల్లో, ఆయనకు దయ మీకు కలుగును గాక, సమాధానం కలుగును గాక.